ఓరియో కేక్ ఎంత బాగా వచ్చింది కదా తెలుసా, సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. దీని ఫుల్ ప్రాసెస్ మొత్తం ఎలా చేసాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఓరియో కేక్. చాలా రోజులు అవుతుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఓరియో కేక్ చేద్దామని, కానీ కుదరట్లేదు. ఇంకా ఇప్పుడు చేసేద్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు బిస్కెట్లు నేను అందులో ఉన్న క్రీమ్ తీస్తుంటే ఇలా వచ్చినాయి రౌండ్. సరే పైన డిజైన్ కింద పెడదామని చెప్పేసి తీసాను. 2-3 అలా వస్తున్నాయి, మధ్యలో ఏమో ఇరిగిపోతున్నాయి కొన్ని. ఏం చేస్తున్నట్టే కొన్ని బాల్స్ కింద చేసాను. మరి తర్వాత చూద్దాం ఏం పెడతానో, పైన డిజైన్ ఏమైనా పెట్టచ్చు అని చెప్పేసి ఆలోచనతో అలా చేస్తున్నాను అనమాట. బిస్కెట్లు అన్నీ క్రీమ్ ఇలా తీసేసి ఇదిగోండి వచ్చినవి ఇలా విడిగా పెట్టాను. ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి రౌండ్ రానివి ఇలా రౌండ్ చేసేసాను అనమాట. చాక్లెట్ అవి కలిపి మిక్సింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేద్దాం మనం. మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను. ఇదిగోండి పౌడర్ చేసేసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇందులో పాలు పోసుకొని మిక్స్ చేసుకుందాం. కేక్కి తగ్గట్టుగా బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఇదిగోండి బటర్ పేపర్ని ఇలాగా మనం గిన్నెకి ఎంత సైజు ఉందో కొలుచుకొని నేను ఇలా 2 భాగాలు అయితే చేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ కట్ చేద్దాం. ఇప్పుడు ఇలా మడత వేసి ఇలా క్రాస్గా మడత వేయండి. ఇప్పుడు ఈ మధ్యలో ఉంచి ఇలా రౌండ్ కట్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా రౌండ్ వచ్చేస్తుంది మనకి. ఇదిగో ఇది ఇలా. ఇప్పుడు దీన్ని 2 భాగాల కింద కట్ చేసుకుంటానండి, సైడ్లు రౌండ్ పెట్టుకోవడానికి. ఇలాగ సగం పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. సైడ్లు కూడా ఈజీగా అనిపిస్తుంది మంచిగా. ఓకేనా? ఇదిగోండి కేక్ని ఇదిగో ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో ఈనో వేయాలి. ఇదిగోండి ఇలా ఈనో వేసుకొని దీని మీద ఇంకొంచెం పాలు వేసుకొని మనం ఇప్పుడు మొత్తం మంచిగా ఇలా కలుపుకుందాం. కేక్ వేసుకునే ముందే అది అలా కలుపుకొని అప్పుడు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈనో వేసుకొని చూసారా, కేక్ బ్యాటర్ ఇదిగో ఇలా ఉండాలి. ఇంతే. ఇప్పుడు మనం కేక్ని ఇందులో వేసేసుకుందాం. కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకుందాం. మనం బ్యాటర్ని కేక్ మోల్లో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా ట్యాప్ చేద్దాం. ఇప్పుడు ఏమైనా బబుల్ అంటే గ్యాప్ ఉంటే కనుక అవి చక్కగా ఇలా మంచిగా అవుతుంది. ఇదిగో చూడండి అదిగో ఎయిర్ బబుల్స్, అదిగో మధ్యలో హోల్స్ చూస్తే ఇలా కొడుతుంటే ఎలా వస్తుందో ఇప్పుడు అదనమాట. ఇప్పుడు కేక్కి రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టి ఇదిగోని స్టాండ్ పెట్టేసి అప్పుడే ఒక 10 మినిట్స్ పైన అయ్యింది. ఇప్పుడు దీని మీద ఇదిగో గిన్నె అయితే పెట్టేస్తున్నాను దాంట్లో. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పటి నుంచి టైం ఎంతవరకు అయ్యిందా అన్నది మీకు చెప్తాను, ఎంతవరకు అది మగ్గింది, ఎప్పటికి కేక్ ప్రిపేర్ అయ్యింది అన్నది టైం చెప్తాను మీకు తర్వాత. ఇప్పుడు మనం కేక్ రెడీ అయ్యిందో లేదో చూద్దామండి. చూసారా? ఓ చూసారా, ఏమీ అంటుకోవట్లేదు. ఇదిగోండి కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ బంద్ చేసేస్తున్నాను. ఇప్పుడు కేక్ని బయట తీసి పెట్టానండి. ఇప్పుడు చల్లారనిద్దాం కేక్ని. ఇప్పుడు మోదామండి. ఇగో క్రీమ్ ఉంది కదా, క్రీమ్ని ఒక ఫ్లవర్ కింద ట్రై చేద్దామని చూస్తుంది, ఎలా వస్తుందో చూద్దాం మనం. ఒకదాని మీద ఒకటి లైన్గా అలా పెట్టింది. ఇప్పుడు 5 పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇలాగా మెల్లగా క్లోజ్ చెయ్యాలి, వస్తుందా? అయ్యో లేదంటే అవి రౌండ్గా పెట్టినా వస్తుంది, ఏమన్నా ఇరిగిపోతాయి అనుకుంటుంది. నేనేమో రౌండ్ ఏదో షేప్ పెడదామని అనుకున్నాను. వచ్చింది చూడు, కాకపోతే ముక్కలు చూపి
ముందు నేను సరి చేసుకోండి. కింద పెట్టి సరే వాళ్ళకి కూడా చూపించమ్మా. నేను వాటిని ఏంటంటే ఇలా చక్రాల కింద అక్కడొకటి పెట్టి ఏదో డిజైన్ చేద్దామని ఉంచుకున్నాను అనమాట. ఇదిగోండి ఫ్లవర్ చేద్దామని ట్రై చేసింది పాపం మాదు. ఉండండి అలా రౌండ్ పెట్టేసి 2 రోజెస్ కింద వస్తాయి. అప్పుడు కొంచెం వచ్చింది, ఇది ఇరిగిపోవడం వల్ల అలా అయ్యింది. కానీ అది అంటే అది చపాతీ పిండి టైపులో సాఫ్ట్గా ఉంటే వంగినట్టు వస్తాయి. అలా లేదు, ఇది మధ్యలోకి ఇరుగుతున్నాయి కాబట్టి అలాగా. కానీ ఇది చూడు, ఈ షేప్ కొంచెం రోజ్ లెక్క కొడుతుంది కదా. కొడుతుంది నీకు చూపించదు ఒక కరెక్ట్గా రోజ్ లెక్క అనిపిస్తుంది కదా. ఓకే, నాకైతే ఇదే బాగా అనిపిస్తుంది. ఇది నీకు బాగా, నాకు ఇది అనిపిస్తుంది. అదే ఇదండి మా ఓరియో కేక్కి పైన డిజైన్ కోసం తంటాలు చూసారా. ఇదిగోండి కేక్ని ఇప్పుడు మనం బయటికి తీసేద్దాం. ఇలా బటర్ పేపర్లు పెడితే మంచిగా వస్తాయి. ఇదిగోండి చుట్టూ ఇలాగా చూసారా. ఇదిగోండి కేక్, ఓరియో కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి 30 మినిట్స్ పట్టిందండి. ఇలాగా కరెక్ట్గా 4 పెట్టాము, 4:30 కల్లా అయిపోయింది అనమాట. ఓకేనా, ఇంకో 10 మినిట్స్ బయట అలా ఉంచేసాను ఇంతే. ఇదిగోండి ఓరియో కేక్ రెడీ. ఇదిగోండి ఇప్పుడు డైరీ మిల్క్ని 20 రూపీస్ 2 తీసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు 2 పీసెస్ అయితే పక్కకు పెట్టుకుంటున్నాం, దేనికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి. సరేనా, ఇప్పుడు ఇందులో కొంచెం స్వీట్ తక్కువ అయిపోతుందేమో అంటే పాలు వేస్తాం కాబట్టి ఇదిగోండి కొంచెం షుగర్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మిల్క్ వేసి ఇలా మెల్ట్ చేస్తాం. మనం ఓరియోలో ఎలాంటి షుగర్ యూజ్ చేయలేదు కాబట్టి ఇంకొంచెం తక్కువ ఉంటుంది కదా. అవునవును, ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఎన్ని బిస్కెట్లు అనుకుంటే 10 రూపీస్ ఇవి 6 ప్యాకెట్స్కి ఇంత కేక్ అయ్యింది అనమాట. ఓరియో ప్యాకెట్స్కి పీస్. ఇదిగోండి ఇలా మెల్ట్ అయిపోయింది మనకి. చూడండి ఇదిగో చూసారు కదా. ఇప్పుడు ఇది చల్లారనిద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు దీని మీద వేసేద్దాం, కేక్ మీద. ఇదిగోండి మన ఓరియో కేక్ మీద ఇలాగా డెకరేట్ చేసుకుంటున్నాం చూడండి. కొంచెం ఇప్పుడు మనం చాక్లెట్ని ఇలా వేసాం కదండి, డిజైన్ చేసుకుందాం. ఫ్లవర్స్ చేసింది కదా, ఇదిగోండి. ఇప్పుడు ఇవ్వండి ఆ క్రీమ్ బాల్స్ ఇవి ఇలాగా చూడండి. ఇప్పుడు వైట్ పెడదాం మధ్యలో. ఈ క్రీమీ లాగా చెయ్యాలని నేను అసలు మామూలుగా వచ్చేస్తాయేమో అనుకున్నా కానీ రాలేదు. రాపోయేసరికి ఇలా రౌండ్లు చేశాను అనమాట. ఇదిగోండి ఎలా ఉంది. అక్కడ పెట్టున్నాను. అలా కాదు, ఇలా పక్కన ఉంటే బాగుంటుంది. ఆ వైట్ది ఇక్కడ పెట్టేసి. అమ్మా మొత్తం చెడగొట్టేసు. తియ్యి. ఏమైంది? నాకు ముందు లుక్కే నచ్చింది, ఈ లుక్కే బాగుంది. కానీ ఈ బాల్స్ అయితే ఇలా పెట్టు ఇక్కడ. ఇది బాగుంది. బాగాలేదా? ఇలాగా చూడండి. అలా 2 సార్లే చాలు. 4 వైపులో పెడితే చాలు.
హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ. చూడండి ఇది ఒక కేక్. సూపర్ కదా, చాలా బాగుంది. ఎలా వచ్చింది చూడండి కేక్ అయితే. సూపర్ కదా, సైడ్ అది బాగా కుక్ అయింది, మంచిగా ఉంది, చాలా బాగా వచ్చింది. అదిరిపోయింది, చాలా చాలా బాగున్నది, సూపర్. నాకు అది చాలా బాగా నచ్చింది. దమ్మా మధు ఎలా ఉంది చెప్పు. బాగుంది. అదిరింది.